చూస్తున్నాం. కేటీఆర్ పై ఈడీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. కేటీఆర్ తో పాటు కేసీఆర్ మీద కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ ను పరిశీలించి ప్రభుత్వ కాంట్రాక్ట్ పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ పై ఈడీకి మరో ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి ప్రవీణ్. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కూడా బీసీ పొలిటికల్ జేఏసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఈ కంప్లైంట్ తర్వాత విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఈడీ కూడా విచారణ జరపాలంటూ కూడా మరో ఈడీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇందులో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరిపైన కూడా కంప్లైంట్ కాపీలో వాళ్ళ పేర్లను ప్రస్తావన చేస్తూ కూడా లేఖ రాసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఇందులో దాదాపు 30 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ కోసం 2 కంపెనీలకు అక్రమంగా కట్టబెట్టారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది పిటిషనర్ యొక్క వాదన. తర్వాత కంప్లైంట్ చేసినటువంటి విషయాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రాన్ బాండ్స్ ను ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు. మరోవైపు గతంలో ఏదైతే ఈ ఫార్ములా కేసు తర్వాత ఇందులో ఇప్పటికే టోల్ ప్లాజాకు సంబంధించి ఓఆర్ఆర్ టోల్ ప్లాజా 30 ఏళ్ల పాటు 2 కంపెనీలకు కూడా ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కైటిక్స్ గ్యారెంట్స్ కంపెనీలకు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా 2023 ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం వీళ్ళకి ఆ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల దాదాపు 25 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ను కూడా బీఆర్ఎస్ పార్టీకి అందజేశారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ బాధ్యత అంతా కూడా హెచ్ఎండిఏ చూస్తుంది. కాబట్టి హెచ్ఎండిఏ కాకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీలకు అంటే ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఇటు ఏసీబీకి, ఈడీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో క్విడ్ ప్రోకో చాలా స్పష్టంగా కనపడుతుంది. క్విడ్ ప్రోకో ఉంది కాబట్టి దీనిపైన తాము ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఈడీలో ఈసీఐఆర్, ఏసీబీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలనేది ప్రధానంగా ఇప్పటికే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి కూడా అందులో పేర్కొన్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. హెచ్ఎండిఏ నిధులపైన కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. కేవలం ఈ కార్ రేసింగ్కే విడుదల చేసినట్లు కాదు, మిగిలినటువంటి చాలా అంశాలు కూడా మౌఖిక ఆదేశాలతోటే నిధులంతా కూడా గోల్మాల్ జరిగింది. దానిపైన ఆడిట్ జరపాలనేటువంటి అంశాన్ని కూడా ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. నిధుల దుర్వినియోగం, మరోవైపు అధికారుల పాత్రకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. అధికారుల పాత్రను కూడా నెగ్గుదేర్చాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు కూడా కంప్లైంట్ చేశారు. మరి చూడాలి ఈ కార్ రేసింగ్ తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఏసీబీ, ఈడీ దర్యాప్తు జరుపుతుందా, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.